చిన్నప్పటి నుంచి కూడా నెగిటివ్ రోల్స్ ఇష్టం. ఆ! అంటే ఒకరిని బెదిరించాలన్నా, కొట్టాలన్నా ఆ! అదే ఇష్టం అనమాట. ఆ! అలాంటి క్యారెక్టర్ అంటే ఇంక ఈజీగా ఉంటది నాకు. హ్మ్. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. జనాలు కూడా ప్రేక్షకులు కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఆ! ఓకే. సో, ఇప్పుడు కూడా మీకు మీకు ఇక్కడ కూడా అంతేనా? మీకు హీరోయిన్‌కి టగ్ ఆఫ్ వార్ అవుతూ ఉంటదేమో కదా? ప్రతి సీరియల్‌లో అదే ఉంటది. హ్మ్. 'రాధమ్మ కూతురు' సీరియల్ వచ్చి 3½ ఇయర్ చేశాను నేను. హ్మ్. హ్మ్. 3½ సంవత్సరం పోలీస్ క్యారెక్టరే. హ్మ్. అక్కడ ఎస్ఐ హరినాథ్ నుంచి ఏసీపీ వరకు ఉంటాను. హ్మ్. హ్మ్. దాంట్లో అక్షర వచ్చి కలెక్టర్‌గా ఉంటది. హ్మ్. ఈ సీరియల్‌లో జగదాత్రిగా ఉంది. హ్మ్. దీంట్లో కూడా సేమ్ హరినాథ్ ఏసీపీ హ్మ్. అంతే. హరినాథ్ ఇంకా కంటిన్యూ అవుతదేమో నాకు తెలిసి. అంతే హరినాథ్ రెడ్డి అనే హ్మ్. ఏసీపీ క్యారెక్టర్ బాగా పేలింది. ఇప్పుడు నేను ఎక్కడికెళ్ళినా పబ్లిక్ ఎక్కడికెళ్ళినా కూడా అందరూ హ్మ్. కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు. హ్మ్. బాగా నన్ను తిట్టుకుంటారు. హ్మ్. నీకు చాలా మంది లేడీస్ అయితే నన్ను హ్మ్. చూస్తే, హ్మ్. హ్మ్. అయ్యా! ఈడొచ్చాడు ఏం చేస్తాడో వచ్చి అంటే హ్మ్. ఎవరిని తీసుకెళ్తాడో దాదాపు హ్మ్. 'రాధమ్మ కూతురులో' ఒక హీరోనైతేనేమి, హీరో మదర్‌ని, హీరో ఫాదర్‌ని ఒక్కొక్కరు 4 సార్లు అరెస్ట్ చేసి లోపలేసాను. హ్మ్. ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్‌ని ఒకరిని అరెస్ట్ చేయలేదు. హ్మ్. మిగతా వాళ్ళందరిని అరెస్ట్ చేసామనమాట. సో, బయట అందరూ ఆల్‌మోస్ట్ 'కోటి యాదవ్' కంటే హరినాథ్ రెడ్డి అనేదే హరినాథ్ రెడ్డి అంటారు. గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు నేను ఎక్కడికెళ్ళినా ఆ! కూడా నేను అరుణాచలం వెళ్ళినా, శబరిమల వెళ్ళినా, ఇక్కడ బయటకి హ్మ్. ఎక్కడికెళ్ళినా హ్మ్. కూడా ఢిల్లీలో గాని చాలా మంది మన తెలుగు వాళ్ళు 'హరి గారు బాగున్నారని' అడుగుతారు. హ్మ్. 'కోటి యాదవ్' అనేది తక్కువ. ఓకే. ఆ! అది. అసలు యాక్టింగ్ ఏంటన్నా ఇంట్రెస్ట్ ఉందా ఏమన్నా ఫస్ట్ నుంచి? అంటే ఎలా చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ అది. హ్మ్. అంటే అప్పట్లో మాది గుంటూరు జిల్లా వినుకొండ సొంతూరు. హ్మ్. అక్కడేందంటే ఎక్కువ నాటకాలు తెలుసు కదా! హ్మ్. హరిశ్చంద్ర నాటకం, బ్రహ్మంగారి హ్మ్. నాటకం ఇలాంటి హ్మ్. నాటకాలు ఏస్తుంటారు. చిన్నప్పుడు నాన్న వాళ్ళు ఏసేవాళ్ళు, మామయ్య హ్మ్. వాళ్ళు. హ్మ్. అయి చూసి కొంచెం మనం కూడా స్క్రీన్ పైన కనపడదామని ఒక ఫ్యాషన్ తోటి హ్మ్. సరదాగా యాక్ట్ చేస్తాననమాట. హ్మ్. హ్మ్. అలా ఇప్పుడు దాదాపు ఒక 60 సీరియల్‌లు యాక్ట్ చేశాను. ఒక 30 హ్మ్. సినిమాలు యాక్ట్